సీను అమ్మాడి ఇటురా అని అంటుంటాడు. ఇక పక్కకి రాగానే ఏంటి సీను అని ఆనంది అడుగుతూ ఉంటుంది. విశాల్ గారు ఫోన్ చేశారు, అమ్మాడి మాట్లాడు అని అంటూ ఉంటాడు. నేనా ఇప్పుడు మాట్లాడను అని ఆనంది అంటూ ఉంటుంది. మాట్లాడో అమ్మాడి అని ఫోన్ ఇస్తూ ఉంటాడు. ఇక విశాల్ వీడియో కాల్లో హాయ్ ఆనంది గారు అని అంటుంటాడు. హాయ్ విశాల్ గారు అని కుట్టి అంటూ ఉంటుంది. అదేంటి ఈరోజు హల్దీ కదా, మీ ఫేస్ ఏంటి సన్లైట్లా బ్రైట్గా ఉండకుండా మూన్ లైట్లా సాడ్గా ఉంది అని అడుగుతూ ఉంటాడు. అదేం లేదు విశాల్ గారు, నేను బాగానే ఉన్నాను అని కుట్టి అంటూ ఉంటుంది. మీరు ఎలా ఉంటారో నాకు తెలీదా, ఎంత అందమైన అమ్మాయి ఫేస్లో కొంచెం కూడా స్మైల్ లేకుంటే బాగుండదు, మీరు కొంచెం స్మైల్ చేస్తే అందంగా ఉంటారు అని విశాల్ అంటూ ఉంటాడు. ఇక స్మైల్ స్మైల్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ మాటకి కుట్టి స్మైల్ చేస్తూ ఉంటుంది. ఇక ఇదంతా సీను చూస్తూ ఉంటాడు. ఇక విశాల్ కుట్టి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మెల్లగా వెళ్తూ ఉంటాడు సీను. ఇక అది గమనించిన కుట్టి ఆగు సీను ఉండు ఇక్కడనే అని అంటూ ఉంటుంది. నేను ఇప్పుడు చాలా బాధపడుతున్నాను అని మనసులో అనుకుంటూ ఇక ఏడుస్తూ ఉంటాడు. ఇక ఆదిత్య ఇదేంటి అలెక్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వడం లేదు, కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదు, ఏమైంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక వాని మనిషి వచ్చి ఆదిత్య బాబు మీకు జ్యూస్ ఇవ్వాలా అని అడుగుతా, లేదు వద్దు, మీ కాళ్ళకి ఆయిల్ రాయాలా అని అడుగుతూ ఉంటాడు. వద్దని చెప్పి అర్థం కదా, ఇక్కడి నుంచి వెళ్ళు అని కోపంగా ఆదిత్య అంటూ ఉంటాడు. ఇక తను ఫోన్ చేయకుంటే ఏంటి, నేనే మళ్ళీ చేస్తాను, చేసేంత వరకు నేను కాల్ చేస్తూనే ఉంటాను అని చెప్పి ఇక ఫోన్ చేసి ఇక కాల్ చేస్తూ ఉంటాడు. ఇక అలెక్య వాళ్ళమ్మ అక్కడనే ఉంటుంది. ఇగో ఆదిత్య మళ్ళీ చేస్తున్నాడు, నేను మాట్లాడతా అని అంటూ ఉంటుంది. మీ డాడీ చెప్పాడు కదా ఆదిత్యతో మాట్లాడొద్దని అని అంటూ ఉంటుంది. లేదమ్మా నేను మాట్లాడతా అని అంటూ ఉంటాను. ఇక మళ్ళీ చేస్తున్నాడు అని ఇక అంటూ ఉంటుంది. ఇక వెంటనే నేను మాట్లాడతా అనగానే ఇక అలేఖ్య ఫోన్ లాక్కొని ఇక వాళ్ళమ్మ మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి అలేఖ్య నీకు ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇన్ని రోజులా అని గట్టిగా అంటూ ఉంటాడు. నేను అలేఖ్యని కాదు బాబు వాళ్ళ అమ్మని అని. సారీ ఆంటీ, అలేఖ్య ఎక్కడ అని అడుగుతూ ఉంటాడు. అలేఖ్య ఇక్కడ లేదు బాబు, మరి ఎక్కడికి వెళ్ళింది, వాళ్ళ నాన్నతో కలిసి బెంగళూరు వెళ్ళింది. ఇదేంటి బెంగళూరు వెళ్ళిందా, మరి ఫోన్ ఇక్కడ, ఫోన్ మర్చిపోయింది బాబు అని చెప్పి అంటూ ఉంటుంది. ఫోన్ మర్చిపోవడం ఏంటి ఇంకా మనసులో అనుకుంటూ ఉంటాడు. నేను అంకుల్కే ఫోన్ చేశాను అని ఆదిత్య అంటూ ఉంటాడు. వద్దు బాబు, అంకుల్ బిజినెస్ పనిలో చాలా బిజీగా ఉన్నారు, తనకి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య ఇదేంటి ఫోన్ మర్చిపోవడం ఏంటి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అలిక్కే ఏడుస్తూ నేను ఆదిత్యని పెళ్లి చేసుకుంటానమ్మా అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే వాళ్ళ డాడీ వచ్చి నువ్వు ఆదిత్యని పెళ్లి చేసుకోవద్దు, చాలా ఆదిత్య ముందే డిప్రెషన్లో ఉన్నాడు, చాలా బాధపడుతున్నాడు, ఇప్పుడు నేను ఆదిత్యకి నువ్వు చెప్తే తను చాలా బాధపడతాడు, నేను ఆదిత్యతో వెళ్ళిపోతాను డాడీ, ప్లీజ్ డాడీ అని అంటూ ఉంటాడు. నువ్వు ఆదిత్యని పెళ్లి చేసుకుంటే సాగిపోయేది జీవితం కాదు, వీల్ చైర్ చూసుకుంటూ ఉండాలి జీవితాంతం అని అంటూ ఉంటాడు. పర్లేదు డాడీ, నేను ఆదిత్యతోనే పెళ్లి చేసుకుంటాను, మర్యాదగా నేను చెప్పినట్టు విను, వేరే సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకో అని అంటూ ఉంటాడు. నేను ఆదిత్యం తప్ప ఎవరిని చేసుకోను అని అలెక్య అంటూ ఉంటుంది. నువ్వు మేము చెప్పినట్టు వినకుంటే మేమిద్దరం చచ్చిపోతాం, మా సేవలు చూస్తావో నీ పెళ్లి చూసుకుంటావో నీ ఇష్టం అని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మీ డాడీ చెప్పింది విన్నావు కదా, మీ మంచి కోసమే అని అలెక్య వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. ఇక అలెక్య ఏడుస్తూ కూర్చొని సారీ ఆదిత్య నన్ను క్షమించు అని అనుకుంటూ ఉంటుంది. ఇక సింహాద్రి పద్మమ్మతో బిడ్డ పెళ్లి పనులు దగ్గర పడుతున్నాయి కదా, కోటేశ్వరరావు గారు పెళ్ళి హాల్లో పెట్టుకుందామని అన్నాడు. ఇక పెళ్ళికి ఎవరెవరు వస్తున్నారో అందరికీ లిస్ట్ రాసి ఇవ్వమన్నారు అని అంటూ ఉంటాడు. ఇక పద్మమ్మ ఏం పట్టించుకోకుండా ఉంటుంది. అదేంటే నేను ఇలా మాట్లాడుతుంటే, నేను మాట్లాడడం లేదు, అయినా మన బిడ్డ పనులు ఎవరు చేస్తున్నారు, ఎవరు ఖర్చు భరిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. అదే కోటేశ్వరరావు గారు మొత్తం చూసుకుంటానన్నారు, సూర్యబాబు పెళ్లి ఖర్చు నేను చూసుకుంటానని చెప్పారు, మరి సూర్యబాబు పెళ్లి ఖర్చు చూసుకున్నప్పుడు నేను నా తోబుట్టు అయిన లాయర్ అమ్మ పసుపు దంచి కారకం అని రాకుంటే చాలా బాధగా ఉంది, ఆ ఇంట్లో ఏదో జరుగుతుంది, కేసు విత్డ్రా చేసుకోకుండా వాళ్ళు ఏదో కష్టాల్లో ఉన్నారు అని నాకు అనిపిస్తుంది అని పద్మమ్మ అంటుంటుంది. అయితే ఇప్పుడు ఏమంటావి అని సింహాద్రి అంటుంటాడు. ఇప్పుడు సునంద కేసు విత్డ్రా చేసుకునేంత వరకు
ఆ కేసు తేలేంత వరకు మనం బిడ్డ పెళ్ళిని కొంచెం ముందుకి సాగిద్దామా అని అంటూ ఉంటుంది. అదేంటి బిడ్డ పెళ్ళి ముందు సాగించడం ఏంటి, అయినా మీ తోబుట్టు కష్టాలు ఉందని నీకు చెప్పిందా అని అంటూ ఉంటుంది సింహాద్రి. చెప్పకున్నా సరే పసుపు దంచే కార్యక్రమానికి లాయర్ అమ్మ వచ్చేది కదా, అసలు రాలేదంటే నేనేమనుకోవాలి. సునంద అమ్మగారు కేసు విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళు మాట్లాడడానికి ఎందుకు వెళ్ళలేదు. ఎన్ని కష్టాలు ఉన్నా సరే బిడ్డ పెళ్ళికి రాకుంటే నేను ఎంత బాధపడతాను. అయినా ఒకవేళ లాయర్ అమ్మ బిడ్డ పెళ్ళి రాకుంటే నాకు బిడ్డ పెళ్ళి చేసినట్టుగా సంతృప్తి ఉండదు అయ్యా, అందుకే మనం పెళ్ళిని ఆపుకుంటేనే మంచిది అని అంటూ ఉంటుంది పద్మమ్మ. అదేంటే అయ్యగారు మనకి ఇద్దరి జాతకాలు చూసి పెళ్ళి ముహూర్తం పెట్టారు, ఇప్పుడు ముందు జరపమంటే అవుతుందా, లేదు. ఆయన నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు, వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు సూర్యబాబు మనకు చెప్తాడు కదా, లేదంటే మన బిడ్డకైనా తెలుస్తుంది కదా, నువ్వే ఇలాంటి ఆలోచన పెట్టుకోకు అని అంటూ ఉంటాడు సింహాద్రి. ఇక కుట్టి ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. అని నాకు అన్నీ తెలుసు, కానీ నేను ఏం చేయలేకపోతున్నాను. అయినా నేను కండిషన్ అంటే ఏదో అనుకున్నాను, కానీ ఇలాంటి కండిషన్ పెట్టారేంటి. నేను ఒకసారి జ్యోతమ్మతో మాట్లాడాలని చెప్పి ఇక జ్యోతి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. జ్యోతమ్మ అని అంటూ ఉంటుంది. ఇక జ్యోతి దగ్గరికి వెళ్ళి జ్యోతమ్మ అని అంటూ ఉంటుంది. కుట్టి వచ్చావా, పసుపు దంచే కార్యక్రమం ఎలా జరిగింది అని అడుగుతూ ఉంటుంది. నువ్వు లేని లోటు తెలుస్తుంది జ్యోతమ్మ, ఎంతమంది ఉన్నా మీరు లేని లోటు తెలుస్తుంది అని అంటుంటారు. సారీ కుట్టి, నేను తలనొప్పి ఎక్కువగా ఉండడం వల్ల రాలేకపోయాను అని అంటుంటే, ఎందుకు సారీ చెప్పడం జ్యోతమ్మ, నీ తలనొప్పి కారణం ఎవరో నాకు తెలుసు, జీవన్ని కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అయినా ఈ సునందకి ఏమైంది జ్యోతమ్మ, వాళ్ళు మీతో మాట్లాడారా అని అడుగుతూ ఉంటుంది. లేదు, మరి ఎట్లా ఈ కేసు ఎట్లా తెలియదు అని కుట్టి అడుగుతూ ఉంటుంది. అదే తెలియడం లేదు, అయినా నా జీవితం ఎలా ఉంటే ఏం చేద్దాం అని అంటూ ఉంటుంది. మీరు మనసులో నిజం దాచుకుంటున్నా నాకు తెలియదు అనుకుంటున్నారా, అన్నీ తెలుసు జ్యోతమ్మ అని అనుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి అందరి మనసులు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు. సముద్రం అంత లోటు మనసు అని ఎందుకు అంటారో ఇప్పుడు తెలిసింది. కొందరిని చూస్తేనే అర్థమైంది. ఆ సముద్రం అంత మనసులో లోయలు ఉంటాయి, ఎత్తైన పర్వతాలు ఉంటాయి. అలాంటి అర్థం చేసుకోవాలంటే వేరే వాళ్ళు కూడా అలానే ఆలోచించాలి అని అంటుంటుంది. ఇదేంటి కుట్టికి నిజం తెలిసిందా, తెలిసే ప్రసక్తి లేదే, అయినా నువ్వు పెళ్లి కూతురు, ఇలాంటి అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు అని అంటూ ఉంటుంది. అనవసర విషయాలు ఏముంది జ్యోతమ్మ, మీ కేసు విత్డ్రా తీసుకోవడం నాకు ముఖ్యం, మీరు మంచిగా ఉండాలి, మీరు జైలుకు వెళ్ళకూడదు అని అంటూ ఉంటుంది. అయినా ఇది నా చేతిలో లేదు కదా కుట్టి, ఇంకా ఎవరి చేతిలో ఉంది, వాళ్ళతోనే మాట్లాడవచ్చు కదా జ్యోతమ్మ అని అంటూ ఉంటుంది. అయినా ఎదుటి వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అని జ్యోతి అంటూ ఉంటుంది. ఎదుటి వాళ్ళకు ఏదైనా చేసేంత మీరుంటే ఎదుటి వాళ్ళు కూడా మీకు ఏదైనా చేసేంత ఉండాలి కదా జ్యోతమ్మ అని అంటూ ఉంటుంది. అది వాళ్ళకి ఉండాలి, అయినా మీరు కుటుంబం కోసం జైలుకి వెళ్తారా అని అంటూ ఉంటుంది కుట్టి. కుటుంబం కోసం నేను ఏదైనా చేస్తాను, కుటుంబం నా బాధ్యత కదా కుట్టి అని అంటుంటుంది. అయినా సరే మీరు నిజాయితీ గల లాయర్గా మీరు జైలుకి వెళ్ళకూడదు, మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, మీరు నిన్ను కాపాడుకుంటాను అని చెప్పి ఇక ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది. నిజం నీకు తెలియదు కుట్టి, తెలిస్తే నువ్వు తట్టుకోలేవు, నిజం ఎవరికి తెలియకూడదు, నా పిల్లల కోసం నేను జైలుకి వెళ్తాను, నా పిల్లలకి ఏం కాని అని జ్యోతి అనుకుంటూ ఉంటుంది. ఇక గౌరీప్రసాద్ దగ్గరికి కుట్టి వచ్చి, జస్ట్ తాత మీతో మాట్లాడాలి అని చెప్పి మాట్లాడు కుట్టి, అయినా నాకు మొత్తం నిజం తెలిసింది జస్ట్ తాత అని అంటూ ఉంటుంది. నీకు ఎలా తెలుసు కుట్టి అని అడుగుతుంటే, నేను సూర్యబాబు మాట్లాడుతుంటే విన్నాను, పరిష్కారం కాదనుకున్న సమస్య జీవనతో పరిష్కారం కాబోతుంది, మరి జీవన ఆదిత్యని పెళ్లి చేసుకుంటే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది కదా జస్ట్ తాత అని అంటూ ఉంటుంది. మరి జీవన ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు కదా కుట్టి అని అంటూ ఉంటాడు. మరి మీరు ఒకసారి మాట్లాడితే ఒప్పుకుంటుంది కదా, సూర్యబాబు మాట్లాడాడు కదా, సూర్యబాబు ఒప్పుకొనింది, మరి నేను బలవంతంగా ఇలా ఒప్పించాలి అని అంటూ ఉంటాడు. సూర్యబాబు మాట్లాడాడు, కానీ జీవన ఎందుకు ఒప్పుకోలేదంటే జీవన తను జీవితాంతం అవిటివాడు ఉండనుకొని ఒప్పుకోవడం లేదు, ఒకసారి తనకు క్లారిటీ ఇవ్వాలి, తను జీవితాంతం ఇలా ఉండడు, తను మంచిగా నడుస్తారని చెప్పి క్లారిటీ ఇస్తే తను ఖచ్చితంగా ఈ పెళ్ళికి ఒప్పుకుంటుంది జస్ట్ తాత అని అంటూ ఉంటుంది. అప్పుడు అవునా కుట్టి, నాకు లేని ఆలోచన నీకు వచ్చింది, ఒక్కసారి నేను మాట్లాడతానని చెప్పి అంటూ ఉంటాడు. ఇక జడ్జి గౌరీప్రసాద్ జీవనతో మాట్లాడతాను అని చెప్పి ఇక సాయంత్రం వాకింగ్కి రమ్మని అంటూ ఉంటాడు. ఇక సరే అని జీవన అంటూ ఉంటుంది. ఇక సింహాద్రి బిడ్డ అయింది ఇలా ఉంది అని సీనుతో అంటూ ఉంటాడు. ఇక సీనుతో చెప్పి తనతో ఆనందంగా నవ్వించు సీను అని చెప్తూ ఉంటాడు. నేనా, నువ్వే